హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. గైస్, రేపే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతుంది. స్టూడెంట్స్ అందరిలో ఎక్కడ చూడనటువంటి విధంగా, ఎవరు లోన్ అవ్వనటువంటి విధంగా టెన్షన్స్, ఎమోషన్స్, నర్వస్నెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు ఈ రాత్రి నిద్ర కూడా పట్టదు. కంప్లీట్గా ఆలోచనలు, ఎగ్జామ్ టఫ్గా వస్తుందా, ఎగ్జామ్ ఈజీగా వస్తుందా, చదివిన దాంట్లోంచి వస్తుందా, చదవని దాంట్లోంచి వస్తాయా, ఇటువంటివి ఎన్నో ఆలోచనలు. చూడండి గైస్, ఒక్కొక్కసారి ఒక డాక్టర్ ఒక సర్జరీ చేయాలంటే ఫస్ట్ పేషెంట్ యొక్క బ్లడ్ ప్రెషర్ని చెక్ చేస్తారు. అంటే అనవసరంగా ఎక్కువ టెన్షన్ పడుతుంటే ఆపరేషన్ అనేది సక్సెస్ అవ్వదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రేపు కూడా మీకు ఫస్ట్ కంట్రోల్లో ఉండాల్సింది మీ బ్లడ్ ప్రెషర్. అంటే ఈ నర్వస్నెస్, ఈ టెన్షన్, ఈ యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్నిటిని గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా చూడండి, ఈ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో, ఈ నర్వస్నెస్ ఏదైతే ఉంటుందో, ఇది డెఫినెట్గా ఉండేది ఎవరికి. అంటే మీరు ఇన్ని రోజులు సీరియస్గా ప్రిపేర్ అయ్యారు, దేవుడు మీ ఒక్కరికే ఈ యాంగ్జైటీని, ఈ నర్వస్నెస్ని క్రియేట్ చేయరు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ ఎ నార్మ్. అంటే ఇదొక నార్మల్. కానీ మనం మర్చిపోతాం, ఇది నా ఒక్కడికే జరుగుతుందా. ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, నేను హిస్టరీ, జాగ్రఫీ, లేకపోతే కరెంట్ అఫైర్స్, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చదివాను, కానీ నాకేం జ్ఞప్తికి రావట్లేదు, కంప్లీట్గా మర్చిపోయాను. సో అసలు నేనేమైనా రాంగ్ వేని ఫాలో అయ్యానా, నేను ఎవరినైనా అంటే రాంగ్ అప్రోచ్ని ఫాలో అయ్యానా, అంటే వేస్ట్ అయిందా ఇన్ని రోజులు. రేపు ఒకవేళ ఎగ్జామ్ రాకపోతే నేను ఎలా ఫేస్ చేయాలి, నా ఫ్రెండ్స్ని ఎలా ఫేస్ చేయాలి, అనవసరంగా ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేశాను, ఏమవుతుంది. అంటే ఇటువంటి పనికిమాలిన ఆలోచనలు ఎన్నో వస్తాయి. ఎవ్రీవన్, అందరికీ కూడా ఈ ఆలోచనలు వస్తాయి. ఒకటి చెప్తున్నాను, డు నాట్ ప్యానిక్. నిన్ననే జగదీష్ సార్ చేశారు, డు నాట్ ప్యానిక్. కానీ ఎంత చెప్పినా అయినా కానీ ప్యానిక్ అవుతూ ఉంటారు, అయినా కానీ టెన్షన్ పడుతూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, మీ యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోండి. ఎగ్జామ్ ఈజ్ నాట్ అబౌట్ కంటెంట్. అంటే మీకు ఏది చదివారు, ఎందులోంచి చదివారని కాదు. అంటే కొన్నిసార్లు ఎమోషన్స్లో కూడా మీ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు చూడండి, రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అదే ఎగ్జామ్లో 150కి 100 క్వశ్చన్స్ తెలిసినా ఉండొచ్చు. అంటే మీకు 150కి ఎగ్జామ్ రాసిన తర్వాత 100 మార్కులు రావచ్చు. కానీ రేపు ఎగ్జామినేషన్లో ఇదే మీకు 60 మార్కులు కూడా రాకపోవచ్చు. అంటే ఎగ్జామ్ బయటికి వచ్చినాక 100 మార్కులు పొందగలిగే నువ్వు ఎగ్జామ్ హాల్లో 60 మార్కులే ఎందుకు అంటే కోల్పోతాం, మనము మన విచక్షణని కోల్పోతాం. సో అందుకే ఈ ఎమోషన్స్ని క్యారీ చేయాలి. కొన్నిసార్లు ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఉండొచ్చు, టఫ్గా అయితే ఇక్కడ ఏమనిపిస్తుందంటే, టఫ్గా ఉంది కానీ మీరేమనుకుంటారంటే మీ ఒక్కరికే టఫ్గా ఉంది, మిగతా వాళ్ళందరికీ ఈజీగా ఉంది, అయిపోయింది, నా పని అయిపోయింది, సో నేను అనవసరంగా ఏదో తప్పు చేశాను అంటే మీరు కంప్లీట్గా లో అయిపోతారు. ఈ లోకి ఇంకా లో, ఇలా మొత్తంకి అయిపోయి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చి మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఎక్కడ చూసినా టఫ్ అంటారు. అరే నేను నా ఒక్కడికే టఫ్ అనుకొని భావించి అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయాను, కొంచెం కాన్స్టాంట్గా నిలకడగా ఉండింటే ఇంకొక 5-10 మార్కులు వచ్చాయి అని మీరు అనుకుంటారు. సో అలా అనుకోకూడదంటే, ఎగ్జామ్ టఫ్ వచ్చిందంటే మీరు నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవుతే అందరికీ టఫే. సో కట్ ఆఫ్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో అందుకే డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. మరీ చెప్తున్నాను, రేపు ఎగ్జామ్కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. ఏ సినిమానైనా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఖచ్చితంగా, అంటే కరెంట్ అఫైర్స్ నేను ఈ మంత్ చదవలేదు, ఆ మంత్ వస్తే ఎట్లా, సో హిస్టరీ నేను బాగా చదివాను, ఇందులోంచి వస్తే ఎట్లా, సో ఏదైనా అంటే నేను అనవసరంగా ఈ బుక్ చూసానా, ఆ బుక్, ఇటువంటి అంతర్మదనం జరుగుతూనే ఉంటుంది మీ బ్రెయిన్లో. సో ఏదైనా కానీ డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ప్రతి క్వశ్చన్కి ముందు అంటే ఇది అనండి, ఆల్ ఈజ్ వెల్. అంటే ఇది సినిమాల్లో చూస్తుంటాం డైలాగ్, బట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ప్రతి క్వశ్చన్కి ఆల్ ఈజ్ వెల్ అంటే టెన్షన్ ఎక్కువ పడకు, ఆగండి. సో లేకపోతే ఒకవేళ ఎగ్జామ్ ఈజీగా వచ్చింది అనుకోండి, ఈజీగా వచ్చినా కానీ మళ్ళీ ఇంకొక రకమైన భావోద్వేగం, ఇటువంటి వచ్చినప్పుడల్లా కూడా మీరు సిల్లీ మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వేలాది మంది విద్యార్థుల్ని చూశాను ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ చేసింది ఎంతోమంది. ఇది కూడా ఎందుకంటే ఈజీ వస్తే సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి. అందుకే పేపర్ టఫ్గా వచ్చినా, పేపర్ ఈజీగా వచ్చినా మీరు ఒకే రకంగా ఉండండి. సో ఏదో జరగబోతుంది, నా ఒక్కడికి ఇలా జరుగుతుంది అని మాత్రం అనుకోకండి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయండి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటేనే అసలైన థాట్ అనేది బయటకు వస్తుంది. యూ విల్ గెట్ ద యాక్చువల్ థాట్.
సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బస్సులో వెళ్ళొచ్చు, బైక్ పైన వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. అసలు ఎటువంటి ఆలోచనలు, అసలు యూనో ఏదైనా న్యూస్ ఛానల్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏది ఓపెన్ చేయకండి. ఫిబ్రవరి నిన్నటి నుంచి కరెంట్ అఫైర్స్ వస్తుందా, జనవరి వస్తుందా, సో ఇటువంటి యూజ్లెస్ థాట్స్ అన్నిటిని పక్కన పెట్టండి. సో భయం అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఒక ఉద్యోగం కొట్టిన వ్యక్తి కూడా ఎగ్జామ్ టైంలో భయపడ్డవాడే. సో నాకు అన్నీ తెలుసు, నేను చదివిన దాంట్లోంచే వస్తాయి అని ఏ వ్యక్తికి కూడా తెలీదు. సో అందుకే డు నాట్ ప్యానిక్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోహిత్స్ అనాలిసిస్ టీమ్ అంటే జగదీష్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, లేకపోతే జోయల్ సార్ కానీ, మా టీం అంతా కూడా 3:30కి ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామినేషన్కి సంబంధించిన కీ, ఒరిజినల్ కీ అంటే మేమే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్, ఎందులో మిస్టేక్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మీకు లైవ్ ద్వారా తెలియజేస్తాము. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాం. సో ఎటువంటి ఇబ్బందులకు లోనవ్వకండి. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో పోకండి. వస్తే ఎట్లా, రాకపోతే ఎట్లా. సో మెయిన్స్, సో ఓన్లీ థాట్స్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఐడి కార్డ్ అంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. కొంతమంది కలర్ జీరాక్స్, కొంతమంది బ్లాక్ అండ్ వైట్ కలర్ తీసుకొని వస్తే బాగుండేది, ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. బ్లాక్ అండ్ వైట్ ఉన్నా సరిపోతుంది. సో ఒకవేళ ఫోటోగ్రఫీ సరిగ్గా లేకపోతే ఆల్రెడీ చెప్పారు, కొన్ని వేరే నార్మల్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే సంథింగ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఉంటుంది. సో ఐడి కార్డు, సో దాంతోపాటు మీ హాల్ టికెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్, దాంతోపాటు ఒక ఐడి కార్డు, ఒక పెన్. సో ఇవి సరిపోతాయి. మీకు కావాలంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు. ఇవి ఎగ్జామ్కి క్యారీ చేయాల్సింది. ఎగ్జామ్ ముందు వరకు మీ ఫాదర్ అయినా, మీ మదర్ అయినా, మీ తమ్ముడైనా, ఎవరితో మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూ కెన్ డిస్కస్ ఎనీథింగ్. అయిపోయిన తర్వాత మేమే మీకు క్లియర్గా కీ వీడియో రూపంలో తెలియజేస్తాం. ఓకే, ఐ విష్ యూ అ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీరందరూ సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ఎగ్జామ్కి వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ ఈజ్ అన్ ఎమోషన్. ఎమోషన్స్తో కూడుకున్నది. చాలా మర్చిపోతూ ఉంటారు. భయపడితే ఇంకా ఎక్కువ మర్చిపోతారు. సో ఏమీ ఆలోచించకుండా ఉండి నిద్రపోండి ప్రశాంతంగా. రేపు ఎగ్జామ్ హాల్లో కూడా టెన్షన్ పడడం వల్ల నిద్ర ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో బీ కూల్, బీ రిలాక్స్, స్టే కామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.